ప్రచారంలో భాగంగా 3వ వార్డులో ప్రజలను ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ చేసే ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము అన్నదానంగా ఉంటాము, చేయుతగా ఉంటామని చెప్పేసి నేను కాల నివాసిగా మీకు అన్ని సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళా సోదరులు బ్రహ్మరథం పడతా ఉన్నారు. హస్తం గుర్తుకే మీ ఓటు అని చెప్తా ఉన్నారు. మార్మూర్ పట్టణంలో వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులతో మరి జేబీ చిన్న గారి ఆధ్వర్యంలో మేము మా టీము పెద్ద ఎత్తున 30 సీట్లు 36 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా 3వ వార్డు ప్రజలంతా కాంగ్రెస్ హస్తం గుర్తుకే అని చెప్తా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆశ వ్యక్తం చెప్తా ఉన్నాము. ఎందుకంటే మేము కాంగ్రెస్ చేసే ప్రజా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తా ఉన్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసం నిరంతరం ఆయన చేసే పనులు ప్రజలకు ఆకర్షితులై కాంగ్రెస్ పై మొగ్గు చూపుతా ఉన్నారు. చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇన్ని రోడ్లు తెచ్చినా అన్ని వచ్చినా అని. ఏ నిధులైనా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ నిధులు కేటాయిస్తేనే మేము రోడ్లు వేస్తున్నాము, బీటీ రోడ్లు వేస్తున్నాము. మేము బీటీ రోడ్లు వేసిన దాని మీద ఫోటోలు దిగి మేము వేసినామంటే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రతి చిన్న పిల్లలు అక్కడికి తెలుస్తుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ విజయం ఉంటుంది. కాబట్టి మా ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ జెండా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్.